ఈ కవితను చదువుతుంటే ఒక మనిషి జీవితమంతా కళ్ల ముందు నడిచినట్టే అనిపిస్తుంది. మార్చి 14 ఒక సాధారణ రోజు కాదు. శ్రమిక వర్గ మహానుభావుడు, ప్రపంచాన్ని ఆలోచింపచేసిన ఒక విప్లవాత్మక మేధావి పుట్టినరోజు. డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, మనిషి మనిషిని దోచుకునే ఈ వ్యవస్థను ప్రశ్నించడానికి తన ఆలోచనలను ఆయుధాలుగా మార్చుకున్న వ్యక్తి ఆయన. సమాజంలో కష్టపడేవాడొకడు, అతని శ్రమ ఫలితం అనుభవించేవాడింకొకడు. ఈ అన్యాయాన్ని చూసి ఇది సహజం కాదు అని గట్టిగా చెప్పిన గొంతు ఆయనది. శ్రమికుడి చెమటలోనే సంపద పుడుతుందని, కానీ ఆ సంపద శ్రమికుడికి దక్కకుండా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని ఆయన ప్రపంచానికి వివరించాడు. ఇది దేవుడి నిర్ణయం కాదన్నాడు, ఇది విధిరాత కాదన్నాడు. మనిషి సృష్టించిన వ్యవస్థే మనిషిని బానిస చేస్తోందని చెప్పాడు. అందుకే ఆయన కల ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకోని సమాజం. పుట్టుకతో ఎవరూ పెద్దవారు కాదు, పుట్టుకతో ఎవరూ చిన్నవారు కాదు, అందరూ సమానంగా జీవించే లోకం. ఈ ఆలోచనలు పుస్తకాలకే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఉద్యమాలుగా మారాయి, శ్రమికుల గుండెల్లో ఆశగా మారాయి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రశ్నలుగా నిలిచాయి. ఈ కవిత మనకు ఒక్క విషయం గుర్తు చేస్తుంది: మార్పు రావాలంటే ఎవరైనా ప్రశ్నించాలి, అన్యాయం అన్యాయమే అని చెప్పాలి, భయపడకుండా నిజం వైపు నిలబడాలి. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది కోట్ల మంది శ్రమికుల స్వప్నం. ఇది నిన్నటి చరిత్ర కాదు, ఇది నేటి సమాజానికి అద్దం. ఇలాంటి ఆలోచనలను మనకు అందించిన కవి తమ్మినేని అక్కిరాజు గారికి ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా వందనాలు. ఇలాంటి ఆలోచింపచేసే కవితలు, సమాజాన్ని ప్రశ్నించే మాటలు, మన చుట్టూ ఉన్న నిజాలను చెప్పే వీడియోలు ఇంకా మరెన్నో కావాలంటే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.